ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. ఈ నెల 23న తదుపరి విచారణ చేపడతామని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ బెయిల్ ఇచ్చినా సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, యశ్వతి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా కూడా కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. అయితే గతంలోనే సిబిఐ తనను అక్రమంగా అరెస్ట్ చేసింది. తాను అప్పటికే ఈడీ అరెస్ట్ చేసినటువంటి కేసులో ఉన్నాను, కావాలనే సిబిఐ అరెస్ట్ చేసిందంటూ సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మళ్ళీ ట్రయల్ కోర్టుకే వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిపినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు 22వ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరుపుతామని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఢిల్లీకి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చూస్తున్నాం, అంటే ఈడీ దాంతోపాటు సిబిఐలు ఈ రెండు దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఒకవైపు అంటే ఏ విధంగానైతే మార్చి నెలలోనే కేజ్రీవాల్ను మొదట ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా విచారణ కూడా చేసింది. అయితే ఏదైతే అంటే ట్రయల్ కోర్టు అటు కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సో దాంతో ఫైనల్గా సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చారు. సో సిబిఐ కేసులో బెయిల్ వస్తేనే ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే అంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించారు, ట్రయల్ కోర్టు నిరాకరించింది సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వడానికి. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు, ఢిల్లీ హైకోర్టు సైతం సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా సిబిఐ కొన్ని విషయాలను స్పష్టం చేసింది. అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా ఉన్నారు. అంతేకాదు తను ఎవరైతే సౌత్ గ్రూప్ నుంచి అందినటువంటి 100 కోట్ల రూపాయలను ఢిల్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా కూడా తనే కీలక భూమిక పోషించారు. 50 కోట్ల రూపాయలను గోవాలో ఖర్చు పెట్టినటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయి. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సాక్ష్యాలపైన ప్రభావం చూపుతారు. అంతేకాదు సాక్షులను బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దని చెప్పి అటు పదే దర్యాప్తు సంస్థలు కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు సిబిఐ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందనే విషయం పైన ఈరోజు సుప్రీంకోర్టులో అటు ఏదైతే కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే మధ్యంతర బెయిల్ మాత్రం కేజ్రీవాల్కి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టం చేసింది ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం. సో ఫైనల్గా తదుపరి విచారణ సందర్భంగా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరగనుంది. సో ఆ రోజు కనుక బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ ఏదైతే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అంటే ఈడీ కేసులో బెయిల్ వచ్చేటటువంటి సమయంలో కావాలనే సిబిఐ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇవన్నీ కూడా కుట్రపూరితంగానే చేశాయని చెప్పి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు కొంత రిలీఫ్ దక్కుతుందని చెప్పి కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా భావించారు. సో కేజ్రీవాల్కు రిలీఫ్ దక్కలేదు. సో ఫైనల్గా తను మళ్ళీ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. స్వాతి. రైట్ రాజు.